ఈ స్పెషల్ డ్రైవ్ అన్నది కేవలం అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మాత్రమే చేస్తున్నాము. సో ఫ్లైట్లో కనుక ఎలాగైతే ఎయిర్ హోస్టెస్ ఇట్లా ఎగ్జిట్ డోర్లు ఎమర్జెన్సీ డోర్లు ఉంటాయని చెప్తారు, అట్లాగే మేము అటెండర్లకి కూడా చెప్తున్నాము, అందరికీ ఎక్కిన వాళ్ళకి చెప్పమని. ఏదైతే చూసారో ఎమర్జెన్సీ డోరు, అట్లనే సైడ్స్ ఉంటాయండి ఎగ్జిట్ డోర్స్. ఈ హ్యామర్ అయితే ఉంటుంది. నమస్తే, వెల్కమ్ టు క్యూటీవీ మీడియా. దిస్ ఇస్ సౌమ్యరామ్. ఏదైతే నిన్న హైదరాబాద్ అండ్ బెంగళూరు వెళ్తున్నటువంటి బస్సు ఏసీ బస్సు ఇన్సిడెంట్ జరిగిందో దాని తర్వాత అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏవైతే ఈ బస్సెస్ ఉన్నాయో ప్రైవేట్ ట్రావెల్స్ కానీ వాటన్నిటి మీద కూడా తనిఖీ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ప్రస్తుతానికి ఓవరాల్గా రాష్ట్రంలో ఉండేటటువంటి అన్ని ట్రావెల్ బస్సెస్ మీద కూడా ఒక్కసారిగా ఆకస్మిక దాడులు చేస్తున్నారు. అసలు బస్సులు కండిషన్లో ఉన్నాయా, పేపర్స్ అవి సరిగ్గా ఉన్నాయా, లేదా అంటే ఉండేటటువంటి ప్రయాణికులకు సంబంధించి వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఇస్తున్నారు, ఒకవేళ ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినప్పుడు ప్రయాణికులకు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, ఇవన్నీ కూడా ప్రస్తుతం పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే శ్రీకాకుళం జిల్లాలో మనం ఉన్నాము. శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి కూడా ఏవైతే ప్రైవేట్ ట్రావెల్స్ ఉన్నాయో ప్రస్తుతానికి దానిలో తనిఖీలు చేస్తున్నారు. దీనిలో భాగంగా ప్రస్తుతం మనతో పాటు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శిరీష గారు ఉన్నారు. ఒకసారి ఆవిడని అడిగి తెలుసుకుందాం, అసలు సాధారణంగా ట్రావెల్ ఏజెన్సీకి సంబంధించినటువంటి బస్సెస్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకని ఎలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా ఒకసారి ఆవిడని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే, చెప్పండి. నిన్న ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో కర్నూలుకి సంబంధించి చాలా వరకు కూడా చాలా బ్యాడ్ ఇన్సిడెంట్, అంటే ఒక దుర్ఘటనని మనం చెప్పుకోవచ్చు. అండ్ దాని తర్వాత బస్సెస్లో కానివ్వండి మిగతా అన్ని వెహికల్స్లో కూడా మీరు చెకింగ్స్ చేస్తున్నారు. అసలు దీనికి సంబంధించి ఏం చెప్తారు, ఎందుకని మళ్ళీ ఇలాంటివి రిపీట్ అవుతున్నాయి అంటారు? యాక్చువల్గా మేమైతే ఎవ్రీ వీక్ ఇది బస్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తున్నామండి. సో పేపర్స్ అన్నీ అయితే కరెక్ట్గా ఉంటున్నాయి. మేము చెక్ చేసినప్పుడు ఆర్సీ ఇవన్నీ చెక్ చేసినప్పుడు ఫిట్నెస్ అవన్నీ కరెక్ట్గా ఉంటున్నాయి. ఆల్ ఇండియా పర్మిట్ తీసుకుంటున్నారు, అంతా బాగానే ఉంది. ఇక్కడ జరిగిన సంఘటన కేవలం అవేర్నెస్ లేకపోవటమే అని అనిపించిందండి మాకు. అందుకని మేము ఈ స్పెషల్ డ్రైవ్ అన్నది కేవలం అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మాత్రమే చేస్తున్నాము. అంటే ఇక్కడ ప్యాసింజర్స్ చాలామంది రకరకాల వాళ్ళు ఉంటారు, కొంతమంది పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, కొంతమంది సిటీలో నుంచి వచ్చిన వాళ్ళు, కానీ అందరికీ అన్నీ తెలియకపోవచ్చు. సో ఫ్లైట్లో కనుక ఎలాగైతే ఎయిర్ హోస్టెస్ ఇట్లా ఎగ్జిట్ డోర్లు ఎమర్జెన్సీ డోర్లు ఉంటాయని చెప్తారు, అట్లాగే మేము అటెండర్లకి కూడా చెప్తున్నాము, అందరికీ ఎక్కిన వాళ్ళకి చెప్పమని. వాళ్ళకి కూడా ప్యాసింజర్స్ కూడా మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. మీకు ఏమాత్రం కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నా లేకపోతే ఏమాత్రం ఇట్లాగేమన్నా జరుగుతుందని అనుకున్నా వెంటనే డ్రైవర్కి చెప్పి పక్కన బస్సు ఆపించి ఇలాంటి అవేర్నెస్ క్రియేట్ చేస్తామండి. ఇంక ఇప్పటి నుంచి ఈ పేపర్స్ చెకింగ్తో పాటు ఆర్సీ ఇవన్నీ చెకింగ్తో పాటు ఈ అవేర్నెస్ కూడా క్రియేట్ చేసే ఇదిలో మా డిపార్ట్మెంట్ ఉందండి. ప్రస్తుతానికి మనం చూసుకుంటే ఆర్సీ కానివ్వండి లేదా వెహికల్ చెకింగ్ సంబంధించి ఇంతవరకు కూడా అధికారులందరూ దృష్టి పెట్టారు. బట్ ఇప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్స్ అన్నీ కూడా వెహికల్స్ పర్మిట్ ఉన్నప్పటికీ కూడా ఏవైతే అనుకోని ఊహించని సంఘటనల వల్ల ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతుంది. అదంతా కేవలం అవేర్నెస్ లేకపోవటమేనండి. అది మోర్ క్రియేట్ చేయాలండి. మేము ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాము, ఈ డ్రైవర్లకి అటెండర్లకి కూడా ఇట్లాగా చెప్పాలి అని. అది ఇంకా ముందుకి తీసుకెళ్లాలని మేము అనుకుంటున్నామండి. ఇప్పుడు ప్రజల్లో ఒక రకమైనటువంటి భావన ఉంది, ఏంటి అంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు 1-2 రోజులు మాత్రమే ఈ హడావిడంతా కనిపిస్తుంది, తర్వాత నార్మల్ డేస్లో అసలు బస్సెస్ చెకింగ్స్ కానివ్వండి లేకపోతే ప్రాపర్గా ప్రయాణికులకి ఎవరైతే ప్యాసింజర్స్ ఉన్నారో వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ కానివ్వండి ఇస్తున్నారా లేదా ప్రైవేట్ ట్రావెల్స్ అని చెక్ చేయరు అని చెప్పి. సో ఏం చెప్తారు? యాక్చువల్గా మేమైతే ప్రతి వారం చేస్తూనే ఉన్నామండి ఈ డ్రైవ్ అన్నది. కేసెస్ రాస్తూనే ఉన్నాము, ఏమైతే లేకపోతే డార్జిలింగ్ లైట్స్ అని ఇవన్నీ మేము రాస్తూనే ఉన్నాము. ఇది జరుగుతున్నప్పుడు మాత్రమే అంటే దాని మీద దృష్టి పెడతారు కాబట్టి ఇలా జరుగుతూనే అనుకుంటారు, కానీ మాకైతే ప్రతి వారం మేము చెకింగ్ చేస్తున్నాము. ప్రతి ఒక్క బస్సు వాళ్ళకి మేము చెప్తున్నాము, అవేర్నెస్ తీసుకొస్తున్నాము. ఇట్లాంటిది జరుగుతుంటే మాత్రం అది విషాదం అని చెప్పాలండి. నిన్న ఆన్ ది స్పాట్లో 19 మెంబర్స్ ప్యాసింజర్స్ అక్కడికక్కడే అగ్నికి ఆహుతి అయిపోయారు. సో నిజంగా అందులో చిన్నపిల్లలు ఉన్నారు, చాలా బాధాకరం. సో అది ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి జరిగింది మేడం. అసలు ఎందుకని వాళ్ళు ఎస్కేప్ అవ్వలేదు అనుకుంటున్నారు? అంటే డ్రైవర్ సీట్ డోర్స్ కూడా లాక్ అయి ఉన్నాయి అని చెప్తున్నారు. సో అసలు ఈ డోర్స్కి సంబంధించి ఏం చెప్తారు? ఏమైనా అలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆటోమేటిక్గా డోర్స్ లాక్ అయిపోతాయా మేడం? లేదండి, యాక్చువల్గా అంతా ప్యానిక్ సిచ్యువేషన్ మూలన అయ్యిందండి. జస్ట్ బికాస్ ఆఫ్ ప్యానిక్ సిచ్యువేషన్ వాళ్ళకి ప్యాసింజర్స్కి ఏం చేయాలో తెలియక డ్రైవర్కి ఏం చేయాలో తెలియక ఆ ఇన్సిడెంట్ అయ్యిందండి. యాక్చువల్గా ఇప్పుడు వచ్చిన కొత్త బస్సుల్లో అయితే ఫైర్ ఎక్స్టింగ్విషర్ అనేది ఫైర్ అలారం ఉంటుంది, వెంటనే వాటర్ అదంతా వచ్చి ద ఫైర్ ఆపటం అవుతుంది.
సో ఇది కేవలం అవేర్నెస్ లేకపోవటం వల్లనే జరిగిన ఇన్సిడెంట్. అంటే మీరు చెప్పిన ప్రకారం బస్సెస్లో ఫైర్ అలారం అనేది ఉండాలి, బట్ నిన్న జరిగిన ఇన్సిడెంట్ బస్సులో అందరూ పడుకుని ఉన్నారు. చాలా వరకు సేవ్ అయిన ప్యాసింజర్స్ చెప్తుంది ఏంటి అంటే నిద్రమత్తులో ఉన్నారు, చాలా మందికి తెలియలేదు. వాళ్ళు లేచి వచ్చేసరికి అక్కడ ఉండే పొగ కానీ అదంతా వల్ల వాళ్ళకి తెలియలేదు ఎలా ఎస్కేప్ అవ్వాలని చెప్తున్నారు. సో నేను బస్సులో ఫైర్ అలారం మోగినట్టు ఏ ప్యాసింజర్ కూడా చెప్పలేదు మేడం. సో దాని మీద ఏమంటారు? ఆ బస్ గురించి ఒకసారి అలారం ఒకసారి చెక్ చేయాలి. సో ప్యాసింజర్స్ ఇప్పుడు ఏం చెప్తున్నారు మేడం? వాళ్ళతో మాట్లాడుంటారు కదా, సో వాళ్ళ అండి వాళ్ళతో మాట్లాడాను. కొంతమంది టెండర్ చెప్పారంటున్నారు, కొంతమంది మాకు వాళ్ళకి చెప్పలేదు అంటున్నారు. మేము ఇప్పుడు అదే చెప్తున్నామండి డ్రైవర్లకి, కంపల్సరీ తీసుకోమని చెప్పి ఎక్కే ముందు అందరికీ చెప్పమని చెప్పి. సో అవేర్నెస్ ఇప్పటి నుంచి అయితే క్రియేట్ చేస్తామండి. నార్మల్ బస్సెస్ కంటే ఏసీ బస్సెస్ చాలా క్లోజ్డ్గా ఉంటాయి, ఎక్కడ కూడా బయట నుంచి ఎయిర్ రావడానికి కానీ లేదా బయట నుంచి ఎయిర్ వెళ్ళడానికి కూడా స్కోప్ ఉండదు. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ప్రైవేట్ ట్రావెల్స్లో అసలు ఎట్లాంటి సెక్యూరిటీ మెజర్మెంట్స్ ఉంటాయి? ఇవి ఎంత ప్రమాదకరం అసలు? అంటే ప్రైవేట్ ట్రావెలర్స్లో ఎలాంటి సెక్యూరిటీస్ ఉంటాయి ఒకవేళ ఏదైనా జరిగినప్పుడు, ప్రమాదం జరిగినప్పుడు? అండ్ చాలా వరకు కూడా దీనివల్లే ప్రమాదం ఇన్సిడెంట్ తీవ్రత ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా, అంటే బయటకు ఎస్కేప్ అవ్వలేకపోవడం కానివ్వండి. బేసిక్గా ఒక బస్సుకి ఇక్కడ ఏదైతే చూసారో ఎమర్జెన్సీ డోరు, అట్లనే సైడ్స్ ఉంటాయండి, ఎగ్జిట్ డోర్స్. ఈ హ్యామర్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి తెలియాలండి, వాళ్ళకి ఎలా యూజ్ చేయాలి ఏంటని తెలియాలి. ఆ అవేర్నెస్ వీళ్ళు క్రియేట్ చేయాలి. అది బాధ్యత కేవలం బస్ ఎక్కినప్పుడు వాళ్ళు అందరికీ తెలియకపోవచ్చు, కొంతమందికే తెలియవచ్చు. అది కంపల్సరీ, అది బాధ్యత అండి డ్రైవర్ కానీ అటెండర్ కానీ. ఇప్పటి నుంచి మేము వాళ్ళకి కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తామండి. ఇట్లాగ ఎక్కితే ఇట్లాగా మీరు ఎస్కేప్ అవ్వచ్చు ఇట్లాగని చెప్పి మేము జాగ్రత్త చెప్తాం. మేడం దీనివల్ల కూడా అంటే ఈ ఫోమ్ ఉండడం వల్ల కానివ్వండి, వీటి వల్ల కూడా మేబీ ఎక్కువ ఇంటీరియర్స్ వీళ్ళు వాళ్ళంతటి వాళ్ళు అంటే వాళ్ళ కంఫర్ట్ గురించి చేసుకుంటున్నారండి ఇదంతా కూడా. సో టు అట్రాక్ట్ ద ప్యాసింజర్స్, వీటి మీద కూడా మేము దృష్టి పెడతామండి ఇక్కడ నుంచి. స్పెషల్గా మీ గైడ్లైన్స్ ప్రకారం ఇలా ఉండాలి ఇవని చెప్పి ఏమైనా ఉన్నాయా మేడం? ఉంటాయండి, మేము వాటి మీద కూడా దృష్టి పెడతాం. థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదా, ఏదైతే ముఖ్యంగా ఏవైతే మనకి ప్రైవేట్ ట్రావెల్స్ ఉంటాయో వీటిల్లో మనం చూసుకున్నట్లయితే ప్యాసింజర్స్కి కంఫర్ట్ కోసం వీళ్ళు ఇంటీరియర్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారని తెలుస్తుంది. దానివల్లనే ఇక్కడ ఫోమ్ బెడ్స్ కానివ్వండి లేకపోతే కర్టన్స్ కానివ్వండి అట్రాక్టివ్గా అండ్ కంఫర్ట్గా ఉండే విధంగా డిజైన్ చేసుకుంటున్నారు. బట్ దీనివల్ల ప్రమాద తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. ముఖ్యంగా ఏసీ బస్సెస్లో ఏవైతే స్లీపర్స్ కానివ్వండి ఇవన్నీ ఉంటాయో క్లోజ్డ్గా ఉంటాయి కాబట్టి ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అది బయటకు వెళ్ళడానికి కూడా స్కోప్ ఉండదు. అయితే ఇక్కడ ఎమర్జెన్సీ డోర్స్ కానివ్వండి, ఎగ్జిట్ డోర్స్ కానీ ఉంటాయి, హ్యామర్ ఉంటుంది. ఎగ్జిట్ డోర్స్ ద్వారా ఎవరికైనా ప్రయాణికులకి బయటకు వెళ్ళొచ్చు. అండ్ ఇప్పటి వరకు కూడా అధికారులందరూ చేసింది వెహికల్ యొక్క కండిషన్ ఎలా ఉంది, వెహికల్ హైవే మీద వెళ్ళేటప్పుడు బాగుంటుందా లేదా ఇలాంటివి ఎక్కువ చూసుంటారు. బట్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే దీంతో పాటు అధికారులు ఒకవేళ ఏమైనా అనుకోని ప్రమాదం జరిగితే ప్యాసింజర్స్ ఎలా సేవ్ అవ్వాలి, ఎలా వాళ్ళు ఎస్కేప్ అవ్వాలి, అవి కూడా ఆ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఫ్లైట్లో ఎలా అయితే చెప్తారో ఇప్పుడు ఉండేటటువంటి బస్సెస్లో కూడా అదేవిధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి చెప్పాలి అని చెప్పి ఈవేళ నుంచి వాటిని కూడా ఇంక్లూడ్ చేస్తూ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు అంటున్నారు. అయితే ప్రస్తుతానికి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దానిలో భాగంగానే వాళ్ళ వెహికల్ మెయింటెనెన్స్తో పాటు లోపల ఉండేటటువంటి ప్యాసింజర్స్కి కూడా ఎలాంటి గైడ్లైన్స్ ఇవ్వాలి, వాళ్ళకి ఎలా అవేర్నెస్ క్రియేట్ చేయాలి అని చెప్పి ఎవరైతే వెహికల్ డ్రైవ్ చేస్తున్నటువంటి డ్రైవర్స్ కానివ్వండి లేకపోతే క్లీనర్స్ కానీ ఉంటారో వాళ్ళకి సంబంధించి వీళ్ళకి అవేర్నెస్ ఇవ్వాలి అని చెప్పి ప్రస్తుతానికైతే మాత్రం స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. అయితే చాలా వరకు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగిన 1-2 రోజులు మాత్రమే కాకుండా రెగ్యులర్ డేస్లో కూడా ఇలా ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ పర్యవేక్షిస్తే ఇలాంటి అనుకోని సంఘటనలు జరిగినప్పుడు చాలా వరకు ప్రాణ నష్టం అనేది తక్కువ జరుగుతుందని చెప్పుకోవచ్చు. అండ్ ఒకసారి ప్యాసింజర్స్ ఉన్నారు మనతో పాటు, ఒకసారి వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం ఇన్సిడెంట్కి సంబంధించి ఏమనుకుంటున్నారు ఏంటి అనేది. మీ పేరు? మాధవి. మాధవి గారు ఎక్కడికి ట్రావెల్ చేస్తారు? హైదరాబాద్. సో నిన్న జరిగిన ఇన్సిడెంట్ తర్వాత సాధారణంగానే బస్సెస్లో వెళ్ళాలి అంటే కొంచెం భయపడిన సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది కదా. సో బస్ ఎక్కిన తర్వాత మీకు డ్రైవర్స్ కానివ్వండి వాళ్ళు ఎట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు? జస్ట్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ ఎక్కడుందని ఇంటిమేట్ చేశారు మేము బస్ ఎక్కే ముందు. సో అది మాకు యూస్ఫుల్ అవుతుంది ఇఫ్ ఎనీ ఫైర్ యాక్సిడెంట్ అయితే. సో గైడ్లైన్స్ అవి ఇచ్చారా? జస్ట్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ కోసం చెప్పారంతే. ఓకే. సో ఒక ప్యాసింజర్గా మీరేమనుకుంటున్నారు, ఎలాంటి గైడ్లైన్స్ ఇస్తే లేకపోతే ఎలాంటివి ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? యాక్చువల్లీ ఓన్లీ బ్యాక్ సైడ్ కాకుండా ఫ్రంట్ కూడా ఒకటి అరేంజ్ చేస్తే ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్, అంటే ప్యాసింజర్స్ ఫస్ట్ నుంచి బ్యాక్కి రావాలంటే కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉంటుంది కాబట్టి సో ఇన్ బిట్వీన్ మిడిల్లో కూడా ఒకటి అరేంజ్ చేస్తే ఇట్ విల్ బీ యూస్ఫుల్ ప్యాసింజర్స్. మనకి ఇప్పుడు బస్సెస్ లగ్జరీ బస్సెస్ ఏవైతే ఉంటాయో దానిలో మధ్యలో ఒక డోర్ ఉంటుంది ఎగ్జిట్ డోర్, సో అట్లా ఇక్కడ కూడా ఒకటి ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది. అండ్ ఇది ఏసీ బస్ కాబట్టి కంప్లీట్గా ఫైర్ క్యాచ్ అయితే ఫర్ షూర్ ఫస్ట్ మొత్తం ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. ఇన్ బిట్వీన్ అరేంజ్ చేస్తే ప్యాసింజర్స్కి కొంచెం ఈజీగా ఉంటుంది, మూవ్ ఆన్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది.
థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదా, ఇది బేసిక్గా ఏసీ బస్ కాబట్టి నడవడానికి కూడా చాలా కంజెస్టెడ్గా ఉండేటటువంటి ఏరియా కాబట్టి సో పాసెంజర్స్ ఒక 40 or 45-50 మెంబర్స్ ఉండేటప్పుడు అందరూ ఒకేసారి ఎగ్జిట్ డోర్ బ్యాక్ సైడ్ ఉంటుంది ఏదైనా ఎమర్జెన్సీ వస్తే. సో అందరూ బ్యాక్ సైడ్కి వచ్చేసరికి కూడా క్రౌడ్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు బేసిక్గా తప్పించుకోవడం కూడా చాలా వరకు కష్టం. కాబట్టి అలా కాకుండా బిట్వీన్ ద సీట్స్ అంటే హాఫ్ డివైడ్ చేసి ఆ మధ్యలో ఒక ఎగ్జిట్ డోర్ కానివ్వండి, ఎమర్జెన్సీ డోర్స్ కానీ ఉంచితే ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుంది అని వీళ్ళు చెప్తున్నారు. అండ్ దీనికి తగ్గట్టుగా మళ్ళీ ఇప్పుడు ఏవైతే ట్రావెల్ బస్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా రీమోడిఫికేషన్ చేసుకుంటే చాలా వరకు ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటాయి. ఇఫ్ అనుకోని సిచ్యువేషన్స్లో వచ్చినప్పటికీ కూడా ప్రాణ నష్టం అనేది చాలా తక్కువ జరుగుతుంది, నష్టం అనేటువంటిది జరగదు అని అభిప్రాయపడుతున్నారు. అయితే ఐ హోప్ ఈ ఇన్సిడెంట్ తర్వాత అయినా సరే అధికారులు తనిఖీలు ఎక్కువగా చేయాలి. అండ్ ఎవరైతే ట్రావెల్స్ నడిపించే వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా కాస్త జాగ్రత్తలు తీసుకొని ఒక ప్రాణం చాలా విలువైంది కాబట్టి పాసెంజర్ సేఫ్టీ వాళ్ళ బాధ్యత కాబట్టి ఖచ్చితంగా పాసెంజర్స్ యొక్క రెస్పాన్సిబిలిటీని వాళ్ళు కూడా తీసుకోవాలని మనం కోరుకుందాం.